తెలుగుదేశం పార్టీ ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరపత్రం రిలీజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని చీపురుపల్లి వైసీపీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం అన్నారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు 100 రోజుల పాలనపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడు అది చూద్దాం. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయి కరెక్ట్గా 100 రోజులు అయింది. ఈ 100 రోజుల కార్యక్రమంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విలేజ్లంట ఇదో పండగలా చేయండి, ఉత్సవంలా చేయండి, అధికారులు వెళ్ళిపోండి, అన్నీ చేసేయండి, స్టిక్కర్లు అంటించేయండి, ఆ మంచి ప్రభుత్వ పరిపాలన అని చెప్పేసి 6 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 పాయింట్లతో పాటు అంతకుముందు వాగ్దానం కూడా సూపర్ 6 అని పెట్టడం కూడా జరిగింది. ఈ సూపర్ 6 అనేది ఇవనేది ఈరోజు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, 2 ఆంధ్ర. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, మన ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం వచ్చింది. మన ఆంధ్రాలో ఈరోజు మన మంచి ప్రభుత్వం అనే పరిపాలన బదులు ఇది దొంగ ప్రభుత్వం అనే పరిపాలన పెట్టుకోవాలి, లేకపోతే అబద్ధాల ప్రభుత్వాన్ని పరిపాలన పెట్టుకోవాలి, దోచుకునే ప్రభుత్వాన్ని పరిపాలన పెట్టుకోవాలి. అలాంటి ప్రభుత్వం చూసుకుంటే ఒక్కొక్క పాయింట్ చూసుకుంటే ఈరోజు ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు నేను 100 రోజుల్లో నా గవర్నమెంట్ వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్య తీరుస్తాను, సచివాలయాలు పెడతాను, వాలంటీర్లు పెడతాను, 100 రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు మహానుభావుడు వచ్చిన వెంటనే 100 రోజుల్లో పూర్తి బడ్జెట్ పెట్టి సచివాలయాల కోసం 137,000 ఉద్యోగాలు తీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 3 నెలల్లోనే 137,000 ఉద్యోగాలు గ్యాప్ ఉంచుకోమనండి. ఆ రోజు 4 నెలల అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2,60,000 మందికి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది. సుమారు 4 లక్షల మందికి ఒకేసారి 100 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు వైఎస్ ప్రభుత్వం దక్కింది. మరి ఈరోజు చూసుకుంటే మంచి ప్రభుత్వం అన్నారు. ఆ రోజు టీచర్స్ డిఎస్సి ఎలక్షన్ ముందు 50,000 పోస్టులు తీస్తారని పెద్ద మనిషి ఈరోజు 16,500 మందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 16,500 మంది నోటిఫికేషన్లో ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలోనూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో 6,000 మందికి ఎక్స్ట్రా 10,000 మంది కలుపుకుంటే 16,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, అందరూ టీచర్స్ అందరూ నిరుద్యోగులు అందరూ కూడా సెలవు పెట్టుకుని కోచింగ్లకు అందరికి వెళ్ళిపోయారు. వెంటనే ఇచ్చారు. మరి ఈ సంవత్సరం మేము డిఎస్సి విడుదల చేయం, మళ్ళీ నెక్స్ట్ 2024లో 2025లో మేము నోటిఫికేషన్ ఇచ్చి మా ఎగ్జామ్ పెడతామని చెప్పడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఈ రోజు నిరుద్యోగులు అందరూ కూడా సెలవులు పెట్టుకొని కోచింగ్లకు వెళ్ళిపోయి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి చేస్తే వెంటనే వాయిదా వేయడం జరిగింది. దీంతోపాటు ఈ విధంగా ఉంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఈరోజు నేషనలైజేషన్ చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్స్ట్రా టీచర్స్ ఈరోజు 6,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 6,000 మందిని ఎక్కడ పెడతారు? ఈ 6,000 మంది టీచర్స్ని ఏ విధంగా కూర్చుని పెట్టి పాఠాలు జీతాలు ఇవ్వడం జరుగుతుంది? మరి 6,000 మంది కూడా ఎక్కడో ఇది ఇవ్వాలి కదండి. మరి 6,000 మంది సంగతి ఏంటి? ఈ నేషనలైజేషన్ చేసిన మిగిలిన టీచర్స్ 6,000 మంది ఇదేమో గొప్పగా డబ్బాలు చెప్పుకోవడం జరుగుతుంది. రెండోది చూసుకుంటే ఎక్కడైనా తుఫాను వస్తే మునిగిపోవడం చూసాం. దయించి ఇది ఎవరికైనా అన్యాయం తప్పు జరిగినప్పుడు మనం చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 29 సెంటీమీటర్లు వర్షం పడితే విజయవాడ మొత్తం మునిగిపోయింది. అది కారణం స్వయంకృతం. ప్రభుత్వం చేసినటువంటి ఆగతాయికం వల్ల ఈరోజు 2 లక్షల కుటుంబాలు వీధులు పడ్డాయంటే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న రాంగ్ నిర్ణయాల వల్ల జరిగింది. మరి ఆ రోజు చూసుకుంటే ఎప్పుడైతే వర్షాలు మీదన పడడం జరిగాయో ఆ వర్షాలు వచ్చేటప్పుడు బిఫోర్గా ఈ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సిసోడియా గారు బిఫోర్గా వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది. మనకు వరదలు గేట్లు ఎత్తడం జరుగుతుంది, వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఆయనకు కూడా తెలిసేటట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు వాళ్ళు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చెప్పడం జరిగింది. అది ప్రభుత్వం వాళ్ళు నిమ్మకు నీరెత్తకుండా 2 లక్షల కుటుంబాలకి వాళ్ళకి అకామిడేషన్ కల్పించలేక వాళ్ళకి భోజనాలు పెట్టలేక ఈరోజు చెప్పకుండా విడిచిపెట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 2 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. అది చూసుకుంటే వరదల వల్ల చూసుకుంటే 20 మందే చచ్చిపోయారు, ఆకలి వల్ల 50 మంది చచ్చిపోయారు. అది మాత్రం దారుణం, క్షమించడం నేరం. భగవంతుడు ఎప్పుడు కూడా మీద ఉంటారు, అది చూస్తారు. ఎందుకంటే మేము పడవలు పెట్టి తిరిగిస్తాం, నీటిలో తిరిగిస్తాం, చేసామని కాదు, కూర్చుని పెట్టి చేయాలండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో 2021లో
కూర్చుని పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కదలకుండా సచివాలయంలో కూర్చొని మొత్తం స్టేట్ అంతా కరోనా ఆ రోజు మహమ్మారి ప్రపంచ దేశాల్లో వణికించిన కరోనా మహమ్మారి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఇతర భోజనం సదుపాయాలు కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఈరోజు హాస్పిటల్ సదుపాయాలు కానీ, ఆరోగ్యశ్రీ సదుపాయాల విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ అక్కడ సచివాలయంలో కూర్చుని నడిపించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దక్కింది. ఈయన తిరిగిసేని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అదొకటంటే మంచి ప్రభుత్వం అట. రెండోది చూసుకుంటే ఈరోజు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. తల్లిదండ్రులు డబ్బులు లేక ఫీజులు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి వస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. అమ్మకు వందనం పెట్టేసి అది క్యాన్సిల్ చేసి జరిగింది. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు మహానటుడు అండి, ప్రపంచ దేశాలు పోయాయండి. అతనికంటే మహానటుడు జీవించే నటుడు చంద్రబాబు నాయుడు అండి. మొదటేమో సూపర్ 6 ప్రకటన చేశారు, తర్వాత ఏమో భయం వేస్తుందని చెప్తున్నారు. ఇది ప్రజల్ని మోసం చేసే వ్యక్తిగా అభివర్ణించడం జరుగుతుందండి. ఇవే కాకుండా ఏం పెన్షన్ అనేది ఈరోజు 65,50,000 పెన్షన్లు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సెకండ్ టైం వచ్చేసరికి 64 లక్షలు ఇవ్వడం జరిగింది. రెండో నెల మూడో నెలకు వచ్చేసరికి 63,50,000 వచ్చింది. అంటే సుమారు 2 లక్షల పెన్షన్లు ప్రస్తుతం అయిపోవడం జరిగినాయి. రేపు అక్టోబర్ నుంచి వెరిఫికేషన్ చేస్తాం, తప్పట్లేదు, జెన్యూన్గా వెరిఫికేషన్ చేయనియండి. అంటే వెరిఫికేషన్ అనేది ఏంటి? ఈరోజు జెన్యూన్ ఎవరిని ఇమ్మని అంటున్నారు, కాదనట్లేదు. కానీ ఏదైనా పార్టీ పరంగా చేస్తే మాత్రం, మంచి పని చేస్తే అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. చెడు పని చేస్తే మాత్రం ఈ వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఈరోజు వాళ్ళు ఎగ్నిస్ట్గా పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి మా మంచి ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. 100 రోజులంటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్ ఫ్రీ అంటే 100 రోజుల్లో చేసింది. వాళ్ళు ఈరోజు రైతు రుణమాఫీ అంటే 100 రోజుల్లో చేసింది. ఏది కావాలని 100 రోజుల్లో చేసి చూపించారు వాళ్ళు. ఏది మన ప్రభుత్వం? ఏది మన ప్రభుత్వం ఎక్కడ చూపించారు 100 రోజుల్లో? గ్యాస్ బండ్లు అంటున్నారు, మొన్నటి వరకు ఇసుక ఫ్రీ అన్నారు. ఈరోజు ఇసుక ఫ్రీ లేకపోవడం వల్ల ఈరోజు 3 మాసాల నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ 3 మాసాల నుంచి టాపీ మేస్త్రులు పన్నులు లేక గగ్గోలు పెట్టడం కూడా జరుగుతుంది. అలా ఉసురు కూడా ఈరోజు తగలడం కూడా జరుగుతుంది. ఇసుక అనేది అంత టైట్ చేసేసారు. ఆ రోజు ఇసుక ఫ్రీ అన్నారు, అలాగే మొత్తం అన్నీ ఫ్రీ అన్నారు. దీంతోపాటు రైతు భరోసా అన్నారు. ఈరోజు రైతులకి ఎంతో ఇబ్బంది అవడం జరుగుతుంది. ఈరోజు ఏ పథకం అండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ మార్చేస్తానన్నారు. ఏ పథకాన్ని మార్చారు చెప్పండి? ఆయన ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవుతున్నారు ఈయన కూడాను. ఈరోజు మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించమంటున్నారు. ఆ రోజు గడపకు మేము వెళ్ళామంటే జగన్మోహన్ పెట్టారంటే ఆ రోజు సంక్షేమ పథకాలని ప్రజలకు అందేటప్పుడు వాళ్ళకి అందేయలేదని అడగడానికి వెళ్ళాం మేము. అది అతను తల గొప్పతనం. ఇతను ఇవ్వకపోతే డబ్బు కొట్టమంటున్నారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈరోజు మనం డబ్బా కొట్టుకునే బదులు దయించి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేసాం మనశ్శాస్త్రం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం. దీంతోపాటు ఇంకొకటి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ 3 మాసాల్లో వీళ్ళు చేసినటువంటి ప్రభుత్వ పాలన ఒకటి ఉందండి. ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని తీసేద్దామా, థర్డ్ పార్టీ ఉద్యోగస్తులు ఎవరిని పీకేద్దామా, ఎవరు వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళు పీకేద్దామా, డీలర్లు పీకేద్దామా, ఈ విఏఓలు పీకేద్దామా, ఎవరు తీసేద్దామని ముందు మనస్తత్వమే తప్ప కానీ కంప్లైంట్ నేచర్ తప్ప కానీ మా గ్రామంలో ఈ డెవలప్మెంట్ కావాలి, మా గ్రామంలో ఈ మంచినీరు కావాలి, మా గ్రామంలో ఈ రోడ్లు కావాలి, మా గ్రామంలో ఈ కాలువలు కావాలి, మా గ్రామంలో ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది కావాలి అనే సమస్య, మా గ్రామంలో ఈ లైటింగ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది కావాలి, గ్రామంలో మాకు ఈ రహదారులు బాగలేవని కావాలని మాత్రం లేదండి. ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ల్యాండ్ని తీసి ఈయన తీసి ఈ ప్రభుత్వం తప్ప కానీ కక్ష సాధింపు చర్యలే చేస్తుంది తప్ప కానీ ఏది కూడా ఇది ప్రజలకు మేలు కోరే ప్రభుత్వంగా అయితే ఈ 100 రోజుల్లో మాత్రం కనిపించట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మేము చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం వారం రోజులు వర్షాలు పెడితే ఈరోజు అరకు మనం కురపం కానీ పార్తీపురం కానీ 2 రోజులు వెహికల్స్ ఆగిపోయాయి రోడ్లు బాగలేక. ఒక్క నాయకుడిని స్పందించారండి? ఒక మంత్రి ఆవిడ ఉన్నారు, మేడం ఉన్నారు, ఆ మంత్రి గారు కానీ మన విజయనగరం మంత్రి గారు కానీ 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులైనా ఆ విషయం మీద ఎక్కడైనా స్పందించారండి? ఎవరైనా చూడండి. స్పందించవలసిన బాధ్యత మనకు ఉంది కదండి. ఒక రాజకీయ నాయకులుగా ఈరోజు మన జిల్లాలో ఏం జరుగుతుంది, ఏది జరుగుతుందో తెలుసుకొని స్పందించవలసిన బాధ్యత మనకు ఉంది కదండి. ఎందుకంటే స్పందించలేదైనా? ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలంటే ప్రతి విషయాన్ని సమస్య తెలుసుకొని స్పందించవలసిన బాధ్యత వాళ్ళకు ఉందని తెలియజేస్తున్నాం. దయించి ఈరోజు ఈ 100 రోజుల పండుగనే పెద్ద బోకస్, పెద్ద అబద్ధం. ఇది
మరి దయించి ఇలాంటి మోసాలు ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. నీకు 14 సంవత్సరాలు నమ్మారు, మరి ఈసారి కూడా నమ్మే పరిస్థితి లేదు. దయించి మంచి ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకొని ప్రజల దగ్గర మంచి అనిపించుకోవాలని మీ ఈ మీడియా మూలంగా తెలియజేసుకుంటాం.